హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు ట్రస్ట్ కార్స్. ఇలా ట్రస్ట్ కార్స్ కాడ ఉన్నాము. వీళ్ళ యూట్యూబ్ ఛానల్ ట్రస్ట్ కార్స్ 1 2 3 సబ్స్క్రైబ్ చేసుకోండి. లో బడ్జెట్ వెహికల్స్ ఉంటాయి. 30 to 40,000 and 70 and 2 lakhs వరకు ఉంటాయి. అండ్ వీళ్ళ దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి. ఒకటి రోషన్ బాయ్ ఉన్నారు, వీళ్ళతో కనుక్కుందాము. ఇది కార్ మేళా, సండే కార్ మేళా ఉందని చెప్పారు సార్. టైమింగ్స్ ఏంది, పర్పస్ ఏంది, దాని గురించి ఏంది, కార్ మేళా గురించి సార్ తో కనుక్కుందాం. ఓన్లీ కార్ మేళా సాటర్డే సండే లేకపోతే ఇంకా మిగతా డేస్ ఓపెన్ ఉందా సార్? ఇప్పుడు కార్ మేళా సాటర్డే సండే ఓపెన్ అంటారు. టైమింగ్స్ ఏముంది సార్? అది కార్ మేళా టైమింగ్ మాది 9:30 నుంచి 8:30 వరకు ఉంటది. 8:30 వరకు కార్ మేళా 9:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు ఉంటది. ఓకే, సాటర్డే సండే కార్ మేళా ఉంటది. కార్ మేళా తీసుకొచ్చే ఉద్దేశం ఏంటంటే, రీజన్ ఏముంది సార్? చాలా మంది అందరికి వెహికల్ అందుబాటులో ఉండేటట్టు తీసుకురావాలని ఈ కార్ మేళా తీసుకొచ్చాం మేము. ఓకే, సాటర్డే సండే ఏంటంటే చాలా మంది కస్టమర్స్ కి సెలవు ఉంటది కాబట్టి వాళ్ళు ఇంటికాడ ఉంటారు కదా, వాళ్ళు ఎవరున్న వెహికల్ తీసుకొచ్చి మా దగ్గర పార్కింగ్ సెల్ పెట్టేస్తారు. మేము వాళ్ళకి సేల్ చేసి ఇచ్చేస్తాం. అట్లా సేల్ చేస్తారు. ఇప్పుడు కార్ మేళా 2 days ఓపెనా, మిగతా రోజు అన్ని రోజులు ఉంటది ఆఫీసు. మిగతా రోజు మండే నుంచి మండే వరకు రెగ్యులర్ ఉంటది ఆఫీసు. కార్ మేళా సండే స్పెషల్ ఏంటంటే అందరూ సెలవులు ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి వెహికల్ చూసుకోవచ్చు. ఎవరైనా వెహికల్ అమ్మాలంటే కూడా వాళ్ళు సండే రోజు ఇంటికాడ ఉంటారు కాబట్టి తీసుకొచ్చి పెడతారు. వాళ్ళ వెహికల్ మేము అమ్మిచ్చేస్తాం. వాళ్ళకి అమ్మిచ్చేస్తారు. మీరు కస్టమర్ టు కస్టమర్ మాట్లాడిస్తారు. మీరు కూడా ఏదైనా వెహికల్ అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి, మేము అమ్మిచ్చేస్తాం. అమ్ముతానే ఆఫీస్ ఛార్జ్ చేయాలా, లేకుంటే లేదు. మీ బండి మీరు ఎప్పుడైనా తీసుకెళ్లొచ్చు, ఎలాంటి ఛార్జ్ ఏముండదు. ఇప్పుడు ఇది మేము కార్ మేళా తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే, సాటర్డే సండే ప్రతి ఒక్కరికి మేము కార్ ఇవ్వాలని, అందరూ కార్ తీసుకోవాలనే ఉద్దేశంతో మేము తీసుకొచ్చినాం. ఎట్లా అంటే తక్కువ బడ్జెట్ కార్లు కూడా ఉన్నాయి మా దగ్గర. తక్కువ ఎంత బడ్జెట్ నుంచి స్టార్ట్ ఉన్నాయి? ₹1,00,000 నుంచి స్టార్ట్ ఉంది. 75,000 నుంచి 1 lakh నుంచి స్టార్ట్ ఉంది. ఎవరైనా 5 లక్షల కార్ తీసుకోవడం కూడా తీసుకోవచ్చు. వాళ్ళ సివిల్ బాగుంటే ₹1,00,000 డౌన్ పేమెంట్ కట్టినా, 75,000 డౌన్ పేమెంట్ కట్టినా వెహికల్ మేము ఇచ్చేస్తాం. అగ్రిమెంట్ ఏంటంటే వెహికల్ ఇచ్చేస్తాం. వెహికల్ ఇచ్చేస్తారు. మా సాటర్డే సండే ఫైనాన్స్ అవైలబుల్ ఉంటారా సార్? మా దగ్గర అందుబాటులో ఉంటారు. సాటర్డే సండే వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు. ఎంబడే వాళ్ళ సివిల్ చెక్ చేసుకుని ఓకే అయితే ఇక్కడే లోన్ అప్రూవల్ అయిపోతుంది. ఎంబడే వెహికల్ ఇచ్చేస్తాం. అంటే ఇది మనకు కస్టమర్ టు కస్టమర్. ఇప్పుడు పార్కింగ్ సేల్ వాళ్ళు ఆన్లైన్ లో చూస్తారు, యూట్యూబ్ లో చూస్తారు. కస్టమర్ వాళ్ళ వెహికల్ సేల్ చేయాలంటే మన చార్జెస్ తీసుకుంటారా సార్? లేదు, వాళ్ళ ఛార్జ్ ఉండదు. వాళ్ళు తీసుకొచ్చి వెహికల్ మా దగ్గర పెట్టాలా, పెడితే మేము అమ్ముతాం. అమ్ముతానే ఆఫీస్ ఛార్జ్ చేయాలా, లేకుంటే లేదు. వాళ్ళ వెహికల్ వాళ్ళు ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు వెహికల్ కొన్నాక ఆర్టీఓ వర్క్ ఉంటుంది. ఆర్టీఓ వర్క్ మీరు పేపర్ మొత్తం రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత మాది. పేపర్ వర్క్స్ అంతా మేము చేసిస్తాం. మా ఏజెంట్ ఉంటాడు, ఆయననే ఎంబడే పోయి ఎవరైతే వెహికల్ కొన్నాడో వాళ్ళ పేరు మీద ఎంబడే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14 మోడల్ వెహికల్ ఉంది, కస్టమర్ చూశారు. అవును. ఇప్పుడు ఆ వెహికల్ తీసుకున్నాడు, డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి సార్? ఫైనాన్స్ చేస్తారా కాదా బండికి? చేపిస్తాం. ఫైనల్ డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి? 2000 మా దగ్గర లోన్ అయ్యేది 2010 నుంచే లోన్ అవుతుంది. 2010 మోడల్. 2010 నుంచి 14 వరకు ప్రైవేట్ లోన్ అవుతుంది. 14 తర్వాత ఏదన్నా బ్యాంక్ లో చేపిస్తాం. బ్యాంక్ లో. ఇప్పుడు కార్ మేళా, కార్ బజార్ అప్పుడు ఓన్లీ టీఎస్ వెహికల్స్ ఢిల్లీ వెహికల్స్ అలాంటి ఏమైనా? ఢిల్లీ వెహికల్స్ ఏముండదు, ఓన్లీ తెలంగాణ వెహికల్స్ ఉంటాయి. తెలంగాణ ఓన్లీ తెలంగాణ నాన్ యాక్సిడెంట్ సింగిల్ ఓనర్ వెహికల్స్ ఉంటాయి. నాన్ యాక్సిడెంట్ సింగిల్ ఓనర్ వెహికల్ ఉంటది. మీరు కూడా బండి కావాలంటే మెకానిక్ చూపెట్టుకోవచ్చు, షోరూమ్ చూపెట్టుకోవచ్చు. ఓకే, ఇన్ని వెహికల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఈ వెహికల్స్ ఉన్నాయని మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది సార్? మీరు కొన్నారా లేకపోతే మీవేనా? లేదు, మా ఒక్క బండి కూడా ఏముండదు. డైరెక్ట్ కస్టమర్ బండ్లు ఉంటాయి. వాళ్ళు అమ్మమని పెట్టేసిపోతారు, మేము అమ్మి ఇచ్చేస్తాం. ఓకే, అట్లా. లొకేషన్ ఎక్కడ ఉంది సార్ వెహికల్? నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ పక్కకు ఉంటది. అపోజిట్ రిలయన్స్ ఉంటది, అపోజిట్ వైజయంతి సినిమా హాల్ ఉంటది. మీరు డైరెక్ట్ లొకేషన్ వేసుకుని నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ అంటే మీకు డైరెక్ట్ లొకేషన్ దగ్గర వచ్చేస్తారు. అండ్ ఈ కార్ మేళా ఎప్పటి నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి సార్ నడుస్తుంది సార్? మీ ట్రస్ట్ కార్స్ ఎప్పటి నుంచి? ఇప్పుడు మా ఆఫీస్ ఏంటంటే దగ్గర 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇక్కడ. ఈ కార్ మేళా తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే ఇట్లా అందరికి కార్ అందుబాటులో ఉండాలా, తక్కువ ధరలు ఉండాలా. ఎవరైనా కొత్త నేర్చుకుంటారు కదా, వాళ్ళకి కూడా మనం కార్ ఇచ్చేటట్టు ఉండాలని కార్ మేళా మీకు రిక్వైర్ చేశారు. విన్నారు కదా ఫ్రెండ్స్, లో బడ్జెట్ వెహికల్స్, లొకేషన్ నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ బిసార్ రిలయన్స్ ఆపోజిట్ లో ఉన్నది. అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, రోషన్ బై డిస్ప్లే లా కాంటాక్ట్ చేసుకోండి.